ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎప్పుడు ఎలా సడన్ ట్విస్ట్ ఇస్తారో చెప్పలేని పరిస్థితి. గతంలో హీరోయిన్ శ్రియ ఏకంగా బిడ్డను చేతిలో పెట్టుకుని పెళ్లయింది, బిడ్డ పుట్టిందని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక మొన్నటికి మొన్న ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నాను అని చెప్పి ఫ్యాన్స్ను హర్ట్ చేసింది. ఇక కొడుకు పుట్టడమే కాదు, ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీని కూడా ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు మిల్కీ బ్యూటీ కూడా సడన్గా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఒక వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో తమన్నాని చూసిన నెటిజన్స్ హవ్వా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నావా అంటూ ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే, టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న తమన్నా గురించి అందరికీ తెలుసు. భాషతో సంబంధం లేకుండా భారీ పాపులారిటీ అందుకుంది. తెలుగులో శ్రీ అనే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి హ్యాపీ డే సినిమాతో క్రేజ్ అందుకుంది. తర్వాత తెలుగు, తమిళం, హిందీలోనే కాదు మలయాళంలో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. గత 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసరికి ఈమె హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. అయినా ఏం పర్లేదు అంటూ స్పెషల్ సాంగ్లో స్టార్ హీరోయిన్ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది. ఇకపోతే గత ఏడాది వరుసగా 4 సినిమాల్లో నటించి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఓదెలా 2 సినిమాతో సూపర్ హిట్ విజయం అందుకుంది. మరోవైపు బాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్తో అలరిస్తుంది. అయితే తమన్నా వ్యక్తిగత జీవిత విషయానికొస్తే తమన్నా వ్యక్తిగత జీవితం కూడా తెరిచిన పుస్తకమే. ప్రముఖ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న ఈమె ఒకవైపు సినిమాలో నటిస్తూ మరొకవైపు తన బాయ్ ఫ్రెండ్తో వెకేషన్కి వెళ్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే సడన్గా వీరి మధ్య ఏవో మనస్పర్ధలు రావడంతో ఇటీవల బ్రేకప్ చెప్పుకొని విడిపోయినట్టుగా తెలుస్తోంది. కానీ తర్వాత ఒకే చోట కనిపించి క్లారిటీ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా తమన్నా ఒక వీడియోలో చాలా బొద్దుగా కనిపించింది. ఫ్రంట్ బొజ్జ బ్యాక్తో లావుగా కనిపించడంతో ఇది చూసిన నెటిజన్స్ ప్రెగ్నెంట్ అయింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఇదేం లుక్కురా నాయన ఇలా మారిపోయింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఇది తమన్నానా లేక ఏఐ క్రియేట్ చేశారా అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఒక్క వీడియో తమన్నాపై పూర్తి స్థాయిలో నెగిటివిటీ పెరిగేలా చేసిందని చెప్పొచ్చు. మరి దీనిపై తమన్నా స్పందిస్తుందో లేదో చూడాలి.